గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండడంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపడతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కూకట్పల్లి ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. అన్ని హంగులతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడకల ఆసుపత్రిని యాజమాన్యం ఏర్పాటు చేసిందని, వివిధ ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ఇక ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో తాము సైతం వైద్యం చేయించుకుంటున్నామని మంత్రి అన్నారు. మిత్రులారా, ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపడవచ్చు. ఈ అమ్మగారు ఫ్యామిలీకి మాకు తెలుసు. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. అప్పటి అనుబంధము నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా అని చెప్పి, వారి సత్యమని డాక్టర్ ఇంద్ర. అమిత్ షా దగ్గర ఆపుమిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్ కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్ కు పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్ గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ as far as I'm concerned, I know it. I am committed to this profession.